ఈరోజు మనం మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన మారేడు దళాల గురించి, వాటితో పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం మరియు శివానుగ్రహం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక విషయాలు మీ జీవితంలో అద్భుతమైన గొప్ప మార్పును తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోను అందరూ చివరి వరకు తప్పక చూడండి. హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని, వృక్షాలను దైవంగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులోనూ మారేడు చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏక బిల్వం శివార్పణం అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ మారేడు దళాలను శివుడితో పాటు లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. దీని వెనుక ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు వృక్షాన్ని సృష్టించిందని చెబుతారు. అందుకే మారేడు కాయను శ్రీఫలం అని పిలుస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉండే 5 ముఖ్యమైన స్థానాలలో మారేడు దళం ఒకటి. దీని అర్థం లక్ష్మీదేవికి ఇష్టమైన సంపదలను ఇచ్చేది మారేడు చెట్టు. అందువల్లనే మారేడు దళాలతో పూజ చేయడం వల్ల కేవలం శివానుగ్రహం మాత్రమే కాకుండా సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనధాన్యాలు, సకల సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మారేడు చెట్టులో లక్ష్మీదేవి నిరంతరం నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఈ చెట్టు ఆకులను ఉపయోగించి పూజ చేయడం వలన సకల జనుల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ పవిత్రమైన మాసంలో శివనామస్మరణ చేస్తూ మారేడు దళాలతో పూజలు చేయడం, అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి. మారేడు ఆకు 3 దళాలుగా ఉంటుంది. ఇది శివుని త్రినేత్రాలను మరియు త్రిశూలాన్ని సూచిస్తుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనే శ్లోకం మారేడు దళం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. అంటే ఒక్క మారేడు దళంతో శివుడిని పూజించిన 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. శివరాత్రి నాడు తెలియకుండా శివలింగం మీద పడిన మారేడు దళం కూడా భక్తుడికి శివకృపను ప్రసాదిస్తుందని శివపురాణం చెబుతోంది. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కొంతమంది భక్తులు 1,00,000 లేదా 1,00,00,000 బిల్వ పత్రాలతో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మారేడు చెట్టు కింద జపం, పూజ లేదా శివలింగార్చన చేయడం వల్ల అపారమైన ఐశ్వర్యం, దీర్ఘాయువు, జ్ఞానసిద్ధి కలుగుతాయి. మారేడు అనే పదంలోనే గొప్ప అర్థం ఉంది. మా అంటే లక్ష్మీదేవి లేదా సంపద, రేడు అంటే పాలకుడు, అనగా సంపదను ఇచ్చే పాలకుడు అని అర్థం. ఈ చెట్టు ఎటువంటి పువ్వులు పూయకుండానే కాయలు కాస్తుంది. ఇంట్లో లక్ష్మీ కటాక్షం కోసం పూజ చేసుకునేటప్పుడు మారేడు దళాలను శివలింగంపై లేదా లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి పూజించవచ్చు. బిల్వ పత్రాలతో పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మే నమః లేదా ఓం నమః శివాయ అని మంత్రాలను జపించడం వల్ల లక్ష్మీదేవి మరియు శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాక వ్యాపార సంస్థలు మరియు కార్యాలయాల్లో బిల్వ పత్రాన్ని ఉంచుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. పర్వదినాల్లో ఈ దళాలతో అర్చన చేయడం ఎంతో శ్రేయస్కరం. శాస్త్రాల ప్రకారం మారేడు దళాలతో నిత్య పూజలు చేయడం వలన జాతకంలో ఉన్న ఆర్థిక దోషాలు తొలగిపోతాయి. మారేడు చెట్టు మొదట జలాభిషేకం చేయడం లేదా చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మారేడు చెట్టుకు ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు గాలిని, నీటిని శుభ్రపరిచే గొప్ప గుణాన్ని కలిగి ఉంటుంది. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. దేవాలయాల గర్భగుడిలో సూర్యకాంతి ప్రసరించని చోట వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి బిల్వ పత్రాలు సహాయపడతాయి. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం. యజ్ఞయాగాలతోనూ, కన్యాదానాలతోనూ సమానమైన బిల్వార్చన చేస్తే 3 జన్మలలోనూ చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. మారేడు దళాలను శివునికి సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
3 ఆకులు కలిగిన సంపూర్ణమైన మారేడు దళాన్ని మాత్రమే పూజకు ఉపయోగించాలి. దేవునికి సమర్పించేటప్పుడు ఆకు ఈనె భాగం లింగానికి తగిలేలా వేయాలి. ఒకసారి పూజకు ఉపయోగించిన ఆకులను మళ్లీ శుభ్రం చేసి 15 రోజుల వరకు పూజకు ఉపయోగించుకోవచ్చు. మిత్రులారా, మారేడు దళాలతో పూజ చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, పరమశివుని అనుగ్రహాన్ని ఒకేసారి పొందడమే. ఈ పవిత్రమైన బిల్వ పత్రాలను మన పూజలో భాగం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.